శ్రీకృష్ణ చరితము అక్రూర నియోగము అధ్యాయము ప్రారంభము. బలరామకృష్ణులు చూసిన లీలలను దేవతలు భువి నుండి చూసుచూ వారిని స్తుతించుచున్నారు. శ్రీకృష్ణుడి బాల్యము నుండి పూతనను చంపుట, శకటాసురుణ్ణి ముక్కలుగా చేయుట, దేనకుని హతమార్చుట, ప్రళంబాసురుణ్ణి వధించుట, కాళీయుణ్ణి మర్దించుట, గోవర్ధనోద్ధరణము చేయుట, వృషభాసురుణ్ణి అంతమొందించుట మొదలైనవి అనితర సాధ్య క్రియలను గురించి దేవతల నుండి తెలుసుకున్నవాడై నారదుడు కంసునితో అన్ని సంగతులు తెలిపెను. వసుదేవుడు దేవకి యశోదల బిడ్డలను స్థానమార్పు చేయుటను గూర్చి కూడా తెలియజేశాను. వాటినన్నింటినీ విన్న కంసుడు యాదవులందరినీ ఎదుట వసుదేవుని నిందించెను. వసుదేవుని, నందగోపుణ్ణి, బలరామకృష్ణులను తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి తొడముట్టించి సర్వ యాదవులకును నాశనమును చేసి తన శత్రుశేషం లేకుండా రాజ్యమును ఏలనని తలపోనెను. మరియు ఇట్లు అనుకొనెను: బలరామకృష్ణులు బాల్యము నుండే ఉత్కృష్టమైన లీలలు చూపారు. వారు అభివృద్ధి చెంది పెరిగి పెద్దవారైనచో వారిని మట్టుపెట్టుట అసాధ్యమగును. అందుచే యాదవ శ్రేష్ఠుడు స్వపల్గుని తనయుడైన అక్రూరుణ్ణి రేపల్లకు పంపి ధనుర్యాగ నిమిత్తము బలరామ శ్రీకృష్ణులను ఆహ్వానించినట్లు లోకముకు నమ్మించి మార్గ మధ్యమునే కేసి అను రాక్షసితే చంపించెదను. అట్లు కానిచో కువలాయ పీడమగు గజము చేవారిని అంతమొందించెను. అదియను సఫలము కాని ఎడల మధురానగర ప్రజల అభీష్టమును తెలిపి చానూర ముష్టికులతో మల్లయుద్ధమునకు ప్రేరేపించి సకల మధురానగర వాసులు తమ నేత్రములతో చూచుచుండగానే వారి ఇరువురును చంపింతును అనుకొని దుష్ట పన్నాగము పన్నెను. వెంటనే యాదవ శ్రేష్ఠుడైన అక్రూరుణ్ణి పిలిపించి ఇట్లనెను: ఓ మహాదాత యదుశ్రేష్ఠ, నీకు ఒప్పగించిన కార్యమును దిగ్విజయముగా పూర్తి చేయుదువని నమ్మి నిన్ను పిలిపించి తిని, నీ వలన నాకు మేలు చేకూరవలను. నీ కొరకే సిద్ధము చేయించిన ఈ రథమును చూడుము. దీనిని అధిరోహించి రేపల్లకు చనుము. అచ్చట విష్ణువు అంశావతారులైన బలరామ శ్రీకృష్ణులు వసుదేవుని పుత్రులు నందగోపుని ఇంట పెరుగుచున్నారు. వారు నన్ను అంతమొందించునని కుట్ర చేయుచున్నారు. ఈ చతుర్దశి నాడు జరుగు ధనుర్యాగోత్సవమునకు కారణము చూపి వారిద్దరినీ మల్లయుద్ధమునకు ఆహ్వానించి వెంట పట్టుకుని రమ్ము. మల్లయుద్ధమున చానూర ముష్టికులు వారిరువురు కడతీర్చెదరు. ఆపై నేను వసుదేవుణ్ణి, నందగోపుణ్ణి, దుష్టుడైన నా తండ్రిని హతమార్చి ధరాతలముపై నాకు శత్రువు అనువాడు లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యమున రాజ్యమును ఏలెదను. నీవు ఈ క్షణమునే బయలుదేరి వారికి నచ్చజెప్పి వారిని తెమ్ము అని కంసుడు పలికిన మాటలను విని అక్రూరుడు తన భాగ్యమునకు పొంగిపోయెను. భగవంతుడు ఆ శ్రీకృష్ణుని దర్శించిపోతున్నానని మహా ఆనందము పొందెను. ఆయన శక్తి ఎట్టిదో తనకు తెలియడచే ఆ మహానుభావుని తోడ్కొని వచ్చుట అను ఈ మహాభాగ్యము తనకు లభించనని తలచి వెంటనే మధురానగరమునందు రేపల్లకు బయలుదేరెను. అక్రూర నియోగము అధ్యాయము సమాప్తము. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.